మంగళగిరిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. మా ఇల్లు మంగళగిరిలో ఉంది, అంతే నాకు తెలుసు. కరెక్ట్గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాం జరిగింది. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి 2019లో. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ కసి బాధ, ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలా, ప్రజల మనసు గెలుచుకోవాలా, మళ్ళీ మంగళగిరిలోనే భారీ మెజార్టీతో గెలవాలని ఆనాడే నేను నిర్ణయించుకునే తల్లి. అమ్మ, అందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాల అహర్నిశలు మీకోసం కష్టపడ్డా. 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో ఒక క్లినిక్, దుగ్గిరాల ఏకంగా బస్సు పెట్టాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. గ్రామంలో తాగునీటి సమస్య వస్తే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించాం. యువకులందరూ నా దగ్గరకు వచ్చి మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నా, ఏదో చేయండి అన్నా అంటే సొంత నిధులతో మంగళగిరి ప్రీమియర్ లీగ్, అంటే ఐపీఎల్తో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశాం. ఇంకా గ్రామాలకు వస్తే గత ప్రభుత్వం వర్షాకాలంలో పట్టించుకోపోతే గ్రావెల్ కావాలన్నా, డస్ట్ కావాలన్నా రోడ్డు పైన ఆనాడే వేస్తాం జరిగింది. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. కరెక్ట్గా 2024 ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చా. ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం. నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. దాంట్లో ప్రధానమైన సమస్య, దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. అందరూ ఒకటి చెప్పారు, మాకు ఎక్కడో పట్టాలు కాదు, మేము ఎక్కడున్నా అక్కడనే ఇవ్వండి. ఎందుకంటే మా బంధువులు, మిత్రులు, మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడి నుంచే సులభంగా ఉంటుంది. మీరు ఎక్కడో ఇస్తే అక్కడి నుంచి మేము వెళ్ళేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది. ఆ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి నేను కోరా. అంటే 53,000 మెజారిటీతో గెలిపించమన్నా తల్లి. ఎన్నికల సమయంలో సర్వేలు చేస్తాం తల్లి, మేము అందరం, అన్ని పార్టీలు చేస్తాయి. మాకు సర్వేలు వచ్చేది. ఆ సర్వేలో కుప్పము, మంగళగిరి చూసుకున్నాడు. ఎందుకంటే నేను పోటీ పడేది ఒకే ఒక వ్యక్తితో, అది చంద్రబాబు నాయుడు గారితో. ప్రయత్నిస్తాం, పెద్ద పోటీ పడుతున్నాను అనకూడదు, ప్రయత్నిస్తా తల్లి, ఆయన స్పీడే వేరు. సో కుప్పంతో పోటీ పడాలని చూస్తే ఎప్పుడు మన మెజారిటీ తక్కువగా పడుతుంది. కుప్పం కన్నా 1% తక్కువనాం. మా వాళ్ళకి ఫోన్ చేసేవాడు, వేదిక పైన నాయకులతో మాట్లాడింది, అరే ఇంత చేసాం ఇంకా తక్కువ ఉంటే ఎట్లా అని అహర్నిశలు మేము అనుకునేవాళ్ళం. ఎన్నికలు అయిన తర్వాత కుటుంబం మేము అందరం బయటికి వెళ్ళాం. 3 సంవత్సరాల తర్వాత సరదాగా కుటుంబం అంతా కలిసి ఉండాలని బయటికి వెళ్ళాం వెకేషన్కి, వేరే దేశానికి వెళ్ళాం. అక్కడ భోజనం చేస్తుంటే బాబు గారికి నేను ఛాలెంజ్ చేశా. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు. కుప్పం కన్నా 1 ఓటు ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది సార్ అన్న. కుర్రోలు స్పీడ్ ఎక్కువలే, మీకు అంత సీన్ లేదురా అన్నారు. కానీ తల్లి, మంగళగిరి ప్రజలు చరిత్ర తిరిగి రాశారు.